బ్రేకింగ్ న్యూస్ చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన పీడీఎస్యూ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని జూబ్లీహిల్స్లోని సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు పీడీఎస్యూ నేతలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పీడీఎస్యూ ముట్టడి నేపథ్యంలో సీఎం నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఏ వీడియోలు పంపించినా చూసుకో ఒకసారి. నేను లేని వీడియో కాల్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు పీడీఎస్యూ నేతలు. ఆ నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎందుకు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఏ డిమాండ్స్ తోటి సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు పీడీఎస్యూ నేతల్ని? ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారు? ఎస్ రాజేష్, ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పీడీఎస్యూ నేతలు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అంశాలపైన కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. దీంతో పాటుగా ఫీజులు నియంత్రణ చట్టం తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతో భారీ దోపిడీ జరుగుతుంది. దాన్ని వెంటనే ప్రభుత్వం అరికట్టాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యారంగ సమస్యలపైన ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడికి పీడీఎస్యూ నేతలు ఉదయం 10 గంటల అనంతరం కూడా ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఇక్కడ ఈ రూట్లో మనకి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చినటువంటి పీడీసీ నేతలు దాదాపు 30 నుంచి 40 మంది ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం వైపు తరలి వచ్చారు. వారిని వెంటనే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా పీడీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటికే ముట్టడికి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాస పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 30 నుంచి 40 మంది పీడీసీ నేతలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి తెలంగాణ, ఎందుకంటే స్కూళ్ళు, కాలేజీలు ఇప్పటికే మొదలవుతున్న నేపథ్యంలో ఫీజు నియంత్రణ చట్టం కూడా తీసుకురావాలని కూడా వాళ్ళు పీడీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేని పక్షంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేస్తామంటూ కూడా పీడీఎస్ నేతలు హెచ్చరించారు. సాగర్, మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా ఎక్కువ మందే వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ ప్రోగ్రాం నిన్న మొన్న ముందే ప్రకటించారా? ఇట్లా సీఎం ఇంటి ముట్టడి చేస్తామని పీడీఎస్యూ నుంచి అన్న ప్రకటన వచ్చిందా, లేదంటే అప్పటికప్పుడు అనుకొని ఈ ప్రోగ్రాం తీసుకున్నట్టుగా తెలుస్తుందా? ఎస్ రాజేష్, నిన్ననే పీడీఎస్ ప్రకటించింది ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయలేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని ముట్టడిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా ఉధృత చేస్తామని చెప్పి కూడా పీడీఎస్ నేతలు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే మొత్తం అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి కూడా గతంలో ప్రకటన విడుదల చేసింది పీడీఎస్. ఖచ్చితంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయలేని నేపథ్యంలో వాళ్ళకు సర్టిఫికేట్స్, కాలేజీలు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్యకు విద్యార్థులు దూరమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 40 నుంచి 50 మంది పీడీఎస్ నేతలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేయకపోతే మరిన్ని ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ సాగర్.